ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ వారిద్దరి కస్టడీ ముగియడంతో పోలీసులు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణ స్పీడ్ పెంచింది. ఇప్పటికే తిరుపతన్న, భుజంగరావు నుంచి కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావును ప్రస్తావించారు పోలీసులు. దీంతో ఆయన్ని సైతం అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో మరికొంతమందిని పోలీసులు విచారిస్తున్నారు. ఎస్ఐబి మాజీ డైరెక్టర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు తిరుపతన్న, భుజంగరావు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అడిషనల్ ఎస్పీల రిమాండ్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ వారిద్దరి కస్టడీ ముగియడంతో పోలీసులు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వీరిద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం విచారణ స్పీడ్ పెంచింది. ఇక ఇప్పటికే తిరుపతన్న, భుజంగరావు నుంచి కీలక అంశాలను రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో మరో అధికారి వేణుగోపాలరావును ప్రస్తావించారు పోలీసులు. దీంతో ఆయన్ని సైతం అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇటు భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో మరికొంతమందిని పోలీసులు విచారించనున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఇక ఎస్ఐబి మాజీ డైరెక్టర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్లు తిరుపతన్న, భుజంగరావు స్పష్టం చేశారు.